జేడీకేడీ ఇద్దరు వైజయంతికి వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటామని చెప్పి బెదిరించి వెళ్తున్న కేడీని యువరాజ్ ఆపేసి, ఏంట్రా ఇదొక కొత్త నాటకమా, నీ ఫేస్ నాకు తెలుసు అని అంటూ ఉండగా, వీధి రౌడీని ఇంటి దాకా తీసుకొచ్చింది నువ్వు, నా వల్ల కాదు, పిన్నికి థ్రెడ్ ఆ మీనన్ వల్ల, అది నువ్వు చూసుకో అని కేదార్ అనగానే యువరాజ్ షాక్ అవుతాడు. జేడీకేడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వైజయంతిది తప్పు లేదని నిషి కూడా కౌశికితో అనడంతో ఇక కౌశికి సుధాకర్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇక వైజయంతి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఒక్క క్షణంలో తనకి తప్పిపోయిన ఆపదని తలుచుకుంటూ, వామ్మో ఒక్క క్షణంలో ఆలోచన వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే జీవితాంతం జైల్లో కూర్చొని చెక్క భజన చేయాల్సి వచ్చేది అని అంటూ సాడ్ సాంగ్ పాడుతూ ఉండగా నిషి అత్తయ్య గారు అంటూ వెతుకుతూ వస్తుంది. ఇక్కడున్నారా, ఇక్కడెందుకున్నారు, అప్పటి నుండి ఇల్లంతా వెతుకుతున్నాను మిమ్మల్ని అని అంటూ ఉంటుంది. నిషి ఎందుకు, నన్నెందుకు వెతుకుతున్నావు అని అంటూ ఉండగా, మీ అబ్బాయి మిమ్మల్ని అడుగుతున్నాడు అనే లోపే యువరాజ్ అమ్మా అంటూ అక్కడికి వస్తాడు. ఎన్ని రోజులు అవుతుందమ్మా నువ్వు మీనంతో కలిసి పని చేస్తున్నావు అని నిలదీస్తుంటాడు యువరాజ్. ఏంటబ్బోడా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు, ఇంట్లో వాళ్ళు నమ్మకపోతే నన్నెవరు నమ్ముతారు అని వైజయంతి అంటూ ఉండగా, లేదమ్మా నాకు డౌట్గా ఉంది అని అంటూ ఉండగా, లేదు నేను అటువంటి పనులు ఎందుకు చేస్తాను అని అంటూ ఉంటుంది వైజయంతి. చెయ్యకపోతే మంచిదేనమ్మా, చేస్తే మాత్రం అని అంటూ తన పాకెట్లో నుండి గన్ బయటికి తీసి, నేను అన్ని అవమానాలని అన్నిటినీ భరించి ఇంట్లో ఉండేది ఎందుకో తెలుసా, ఆ వజ్రపాటి సింహాసనం మీద కూర్చోడానికి. ఎవరు అడ్డం వచ్చినా నేను ఊరుకోను, అది నువ్వైనా సరే. నువ్వు మీనంతో కలిసి ఎందుకు పని చేస్తున్నావో కూడా నాకు తెలుసు. ఇంట్లో వాల్యూ లేదు, మనీ లేదు, గౌరవం లేదు అని మీనంతో కలిసి పని చేస్తున్నావని నాకు తెలుసు. నువ్వు చెప్పేది నిజమైతే సరే, అబద్ధమైతే మాత్రం తల్లివని కూడా చూడను అంటూ గన్ని చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు యువరాజ్. ఆ మాటలకి వైజయంతి వణికిపోగా, నిషి కూడా ఎలా మాట్లాడుతున్నావు యువరాజ్ అలా, అత్తయ్య గారు ఎందుకు ఆ క్రిమినల్తో పని చేస్తారు అని అంటూ ఉంటుంది నిషి. చెప్పాను కదా డబ్బుల కోసం, వాల్యూ కోసం అని అంటూనే, అమ్మ తల్లివని కూడా చూడను, నీ వల్ల గనక నాకు ఫ్యాక్టరీ చేయి జారిందంటే మాత్రం చంపడానికి కూడా వెడకాడను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇక అత్తయ్యగారు మీరు చెప్పేది నిజమేనా అని నిషి అంటూ ఉండగా, ఏంటమ్మి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది వైజయంతి. ఏమో ఈ మధ్యలో మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు, మీలో మీరే గునుక్కుంటున్నారు అంటుండగా, నా క్రిమినల్ హిస్టరీ తెలిస్తే ఏమంటావో తల్లి అని వైజయంతి గునుక్కుంటూ ఉంటుంది. అదిగో మళ్ళీ ఆయన చెప్పింది మాత్రం నిజం అత్తయ్య గారు, మీ వల్ల ఆయనకి ఫ్యాక్టరీ చేయి జారిందనుకోండి, మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడడు అంటూ నిషి కూడా వెళ్ళిపోతుంది. వైజయంతి వామ్మో ఒక్కటి చేయబోతే ఒక్కటవుతుంది అని భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక రాత్రిపూట దాత్రి కేదార్లు ఇంట్లోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళబోతుండగా, వచ్చారా అని నిషి అడ్డం పడుతుంది. ఇక కౌశికి ఎక్కడికి వెళ్ళారు, పార్టీ ముగియక ముందే అని అంటూ ఉండగా, రోజటిలాగే స్కూల్ కని చెప్తారేమో అక్క అని యువరాజ్ అంటూ ఉండగా, ఈరోజు సండే ఆ కారణం చెల్లదు అని అంటూ ఉంటుంది నిషి. తలదించుకున్న దాత్రి కేదార్, అది కేదార్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఎమర్జెన్సీ వస్తే వెళ్ళాల్సి వచ్చింది, మీరు డిస్టర్బ్ అవుతారేమో అని చెప్పలేదు అని దాత్రి చెప్తూ ఉండగా, మీరు చెప్పకుండా వెళ్ళినప్పుడల్లా ఇంట్లో డిస్కషన్ వస్తుంది అని అంటూ ఉంటుంది కౌశికి. సారీ వదిన, ఇంకొకసారి చెప్పి వెళ్తాం, చెప్పకుండా వెళ్ళాం అని దాత్రి అనేస్తుంది. సరే ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దాం అని కౌశికి అంటూ ఉండగానే ఇంటి ముందు కార్ సౌండ్ వినబడుతుంది. ఇక కార్ దిగిన కమలాకర్ యువరాజ్ అని పిలవగానే యువరాజ్ వెళ్ళి కమలాకర్ని గట్టిగా హత్తుకుంటాడు. బాబాయ్ ఎప్పుడొచ్చారు అన్నట్టు ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లోకి వచ్చి కమలాకర్ అందరినీ చూడగా వైజయంతి, నిషిక
ఇద్దరు పలకరిస్తాడు. సుధాకర్ కూడా ఎరా మార్నింగ్ మాట్లాడినప్పుడు కూడా వస్తానని చెప్పలేదు అని అంటూ ఉంటాడు సుధాకర్. మిమ్మల్ని చూడాలనిపించిందన్నయ్య, అందుకే వచ్చేసా దుబాయ్ నుండి అంటాడు కమలాకర్. ఎలా ఉన్నావమ్మా కౌశికి అని అడుగుతూ ఉండగా బాబాయ్ హాయ్ అని అంటూ చెయ్యి అందించబోతాడు కేదార్. చెయ్యి విసురుకొట్టి ఏంటి వీళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారు అని అసభ్యంగా మాట్లాడతాడు కమలాకర్. ఆ బాబాయ్ ఏంట్రా బాబాయ్, ఇంకా వీళ్ళని ఎందుకు ఇంట్లో ఉంచుకున్నావు కౌశికి? అయినా నువ్వు ఫ్యామిలీ స్టేటస్కి వాల్యూ ఇస్తావు కదా, అలాంటిది ఇంత దాకా వీళ్ళని ఎందుకు ఇంట్లో ఉంచుకున్నావు? తల్లిదండ్రి ఎవరో తెలియని వాడిని ఇంట్లో ఉంచుకుంటావా అని అసభ్యంగా మాట్లాడగా ధాత్రి మామయ్య గారు అని గట్టిగా అరుస్తుంది. అప్పటికే ఒకసారి మామయ్య గారు బాగున్నారా అని ధాత్రి పిలిస్తే పలక్కుండా ఎలా ఉన్నా వదినా అని కమలాకర్ వైజయంతితో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఒక్కసారిగా ధాత్రి గట్టిగా మామయ్య గారు అని అడవగానే ఏంటమ్మా ఏంటి, నేను మాట్లాడిందేనా నా తప్పు అనకపోవడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, నీ దగ్గర తప్పు అనడానికి సాక్ష్యం ఉందా? అయినా ఆత్మాభిమానం కదా, ఆడపిల్లవి కదా, ఇంకొకరి ఇంట్లో ఉండడానికి నీకు సిగ్గులేదా అని అనగానే బాబాయ్ అని గట్టిగా అరుస్తాడు కేదార్. దాంతో కేదార్ కాలర్ పట్టుకొని బాబాయ్ కాదు కమలాకర్ సార్ సార్ అని పిలువు, మా ఫ్యామిలీ మెంబర్స్ పిఏ అపాయింట్మెంట్ దొరకడానికి కూడా మీలాంటి వాళ్ళకి ఛాన్స్ ఉండదు, అటువంటిది నువ్వు నాకు బాబాయ్ అని పిలవడం ఏంట్రా అని గట్టిగా అరుస్తాడు కమలాకర్. గొడవలొద్దు మామయ్య గారు, జాగ్రత్తగా మాట్లాడండి అని అంటూ ఉండగా ఏంటి ఏంటి మాట్లాడేది, అయినా వీళ్ళని ఎందుకు ఉంచుకున్నావు మమ్మీ కౌశికి, నిన్ను అన్నేని అనాలి, పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు, తర్వాత వారసుడన్నారు, నెలలు దాటిపోయాయి, సాక్ష్యాలు చూపిస్తానని ఇంకా సాక్ష్యాలు చూపించలేదు అని అంటూ ఉంటాడు కమలాకర్. బాబాయ్ నేను ఈ ఇంటి కొడుకునని అందరికీ తెలుసు అని కేదార్ అంటూ ఉండగా మామయ్య గారు అలా అనాథ అనడం తప్పు కదా, కేదార్ ఈ ఇంటి కొడుకని అందరికీ తెలుసు, మీ ప్రతిష్ట పరువు పోతుందని మీరు భయపడుతున్నారు, అది భయం, మీ ఫ్యాక్టరీలు మీ కంపెనీలు కూలిపోతున్నాయనే మీరు ఆలోచిస్తున్నారే తప్ప ఆ భయాన్ని దాటి ఒక్కసారి 25 ఏళ్ల కేదార్ బాధని గమనించండి అని ధాత్రి అంటుండగా బాధకి భయానికి ఏది నిలబడదు ధాత్రి, సాక్ష్యాధారాలు కావాలి అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు. మామయ్య చెప్పినట్టు 24 గంటల్లోగా సాక్ష్యం తీసుకొస్తే సరి, లేదంటే బయటికి వెళ్ళండి అని నిషి అంటూ ఉండగా 24 గంటల్లో అది ఎలా సాధ్యం అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇక వైజయంతి అది సాధ్యం కాకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి అని అంటుంది వైజయంతి. యువరాజ్ కూడా సాక్ష్యం ఉంటే కదా తేవడానికి అని అంటుండగా కమలాకర్ కూడా అదే పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు జగదాత్రి ఏ సాక్ష్యం తీసుకొచ్చినా నాశనం చేయగలరనే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూనే సాక్ష్యం తీసుకొస్తాను అని ధాత్రి అనేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. పద కేదార్ అంటూ ధాత్రి కేదార్లు లోపలికి వెళ్ళిపోగా శ్రీవల్లిని చూస్తూ కమలాకర్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భలే ఎంట్రీ ఇచ్చారు మామయ్య గారు అంటూ కమలాకర్ని నిషి వైజయంతి యువరాజ్ పొగిడేస్తూ ఉంటారు. మరోవైపు ధాత్రి కేదార్లు ఆలోచనలో పడిపోతారు. కౌశికి సుధాకర్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక సాక్ష్యాన్ని కేదార్ ఎలా తీసుకొస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.